వైసీపీకి సరైన అస్త్రం దొరికింది. పిఠాపురం వర్మపై టీడీపీ వేటు వేయడంతో ఇక వైసీపీ సోషల్ మీడియాకు చేతి నిండా పని దొరికింది. ఇప్పటికే వైసీపీకి కూటమిలో విచ్ఛిన్నం తెచ్చేందుకు చేయని ప్రయత్నం లేదు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించారు. ఇప్పుడు అదే పరిస్థితిని తెచ్చి కూటమిలో విభేదాలు తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నాలు సహజంగానే చేస్తోంది. పిఠాపురంలో సైతం వర్మ అలానే వ్యవహరిస్తున్నారు. తాను ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం అనే ఆవేదన ఆయనలో ఉంటుంది. అది సహజం కూడా. అయితే డిప్యూటీ సీఎంగా పవన్ కూటమిలో మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని చెప్పడం, ఇటువంటి సమయంలో సహకరించాల్సింది పోయి వర్మ స్వతంత్రంగా ముందుకు వెళుతున్నారు. ఆయన కోణంలో అది తప్పు లేదు. కానీ కూటమి పరంగా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అందుకే టీడీపీ నాయకత్వం వర్మపై వేటు వేసినట్లు తెలుస్తోంది. పిఠాపురం కావాలా లేకుంటే మంచి రాజకీయ భవిష్యత్తు కావాలా అని టీడీపీ హైకమాండ్ వర్మను కోరినట్లు తెలుస్తోంది. 3 రోజుల కిందట వర్మ లోకేష్ ను ప్రత్యేకంగా కలిశారు. ఆ తర్వాత వర్మను తొలగిస్తూ పర్యవేక్షణకు గాను 3 సభ్యులతో కూడిన టీడీపీ కమిటీ ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా వర్మకు చెప్పి ఒప్పించి మరీ ఆయనను తప్పించి ఉంటారన్న అనుమానాలు, అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా ఖచ్చితంగా వర్మకు దగ్గరగా జరిగి అన్యాయంపై డిబేట్ పెడుతుంది. టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయిస్తుంది. వాస్తవానికి గతంలోనే వర్మ వైసీపీలోకి వెళ్లిపోతారన్న ప్రచారం పతాక స్థాయిలో జరిగింది. కూటమి అధికారంలోకి రాగానే వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారని అప్పట్లో హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చి నెలలు, సంవత్సరాలు దాటుతున్న ఆయనకు ఎటువంటి పదవి లేదు. దీంతో ఆయనలో అసహనం పెరిగి పదవి రాకుండా పవన్ అడ్డుకుంటున్నారని, అందుకే వర్మ వైసీపీలో చేరతారని లేనిపోని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇదివరకే రాష్ట్ర కార్యవర్గంలోకి వర్మను తీసుకున్నారు. లోకేష్ ను కూడా వర్మ కలిశారు. ఆ తర్వాత ఇన్ఛార్జ్ పోస్టు తీసేశారు. వర్మ పిఠాపురం బాధ్యతల నుంచి తప్పుకుంటే కీలక పదవి కట్టబెట్టే హామీ లభిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో వర్మను ఎమ్మెల్సీ చేస్తారని కూడా టాక్ ఉంది. అయితే టీడీపీ ఇన్ఛార్జిగా మరో అధికార కేంద్రంగా పిఠాపురం మారకూడదని భావించి ఆయన అనుమతితోనే పదవి నుంచి తొలగించి ఉంటారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.